హలో ఫ్రెండ్స్, బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ లో ఒక ఊహించని సరికొత్త మలుపు తిరగబోతోంది. కథలో ఇప్పటివరకు ఒక ఎత్తైతే రాబోయే ట్విస్ట్ లో మరెన్నో ఆసక్తికరమైన పరిణామాలకు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా శైలవ్ ప్రేమ వ్యవహారం ఇంట్లో అందరికీ తెలిసిపోవడంతో కథ ఒక్కసారిగా వేడెక్కింది. కేశవను ప్రేమిస్తున్నాననే నిజం ఇంట్లో బయటపడటంతో శైలు తల్లిదండ్రులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడతారు. ఒక సాధారణ మెకానిక్ ని ప్రేమించే నైజీవై తాను ఏం చేసుకుంటావు? రాత్రి పగలు కష్టపడే నన్ను ఇంతగా చదివించింది ఇందుకేనంటూ తండ్రి ఆగ్రహంతో ఊగిపోతాడు. రోజంతా ఏ మరకలతో ఉండేవాడైతే నీకు ఎలాంటి సుఖం దక్కుతుందని ప్రశ్నిస్తాడు. అయితే శైలవ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అతను కష్టపడి తెచ్చే ఆ కొద్దిపాటి అన్నం తిన్నా నాకు సంతోషమే కానీ వేరే ఎవరైనా పెళ్లి చేసుకోనని గట్టిగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలకు తల్లి కొట్టబోతుంటే తండ్రి రాపోతాడు. ఈలోపు శైలవ్ అన్నయ్య అక్కడికి రావడంతో అంతా సైలెంట్ అయిపోతారు. కానీ శైలవ్ మాత్రం ప్రాణం పోయినా కేశవను వదులుకోకూడదని బలంగా నిశ్చయించుకుంటుంది. మరోవైపు కేశవ ఏం చేయాలో పాలుపోక తీవ్రమైన ఆందోళనతో డల్గా ఉంటాడు. ఛత్రి మరియు మహాలక్ష్మి అక్కడికి వచ్చి ఏమైందని ఆరా తీయగారు. శైలు వాళ్ళ నాన్నకు మన ప్రేమ విషయం తెలిసిపోయిందని, ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారని చెబుతాడు. అక్కడ శైలవ్ను ఏమైనా చేస్తారేమోనని కంగారు పడతాడు. అప్పుడు ఛత్రి అతనికి ధైర్యం చెబుతూ, అంత పెద్ద గొడవ జరుగుతున్న వాళ్ళ నాన్న ముందే నీ పక్షాన నిలబడిందంటే ఆ అమ్మాయి చాలా గ్రేట్ అని, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదులుకోదని, కాబట్టి ధైర్యంగా ఉండమని నవ్వురైపోస్తాడు. టేస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం శైలు అన్నయ్యకు ఈ ప్రేమ విషయం తెలిసిపోవడంతో అతను రగిలిపోతూ తన స్నేహితులను వెంటబెట్టుకుని కేశవ ఇంటికి గొడవకు వస్తాడు. ఆ సమయానికి అక్కడ కేశవ ఉండడు కానీ ఛత్రి, మాధవ, నారాయణ ఉంటారు. విషయం తెలుసుకున్న నారాయణ మన బంధువుడు కూడా ప్రేమించాడా అని నవ్వుకుంటూ ఆశ్చర్యపోతాడు. కానీ శైలవ్ అన్నయ్య మాత్రం కోపంతో ఊగిపోతూ కేశవ కాళ్ళు చేతుల్లో వైరగ్గడతానని హెచ్చరిస్తాడు. దానికి ఛత్రి అంతే గట్టిగా కౌంటర్ ఇస్తూ, మావాడు చాలా మంచోడు, కష్టపడే పని చేసే నీ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఒకవేళ వాడే జోలికి వస్తే నీ కాళ్ళు చేతులే వైరగుతాయి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. కోపంతో ఇంటికి వెళ్లిన అన్నయ్య కేశవ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చానని చెప్పగానే శైలు తట్టుకోలేకపోతుంది. ఆగ్రహంతో ఏకంగా అన్నయ్య చెంప చెల్లుమనైపోతుంది. ఎవరైనా వార్నింగ్లు ఇచ్చినా నా ప్రాణం ఉన్నంత వరకు కేశవనే పెళ్లి చేసుకుంటానని, ఈ జన్మకు అతనే నా భర్త అని ఇంట్లో తదేసి చెబుతుంది. ఇక లాభం లేదనుకుని శైలు తల్లిదండ్రులు నేరుగా కేశవ ఇంటికే వెళ్లి తెచ్చుకుందామని బయలుదేరుతారు. అప్పటికే శైలు కేశవకు ఫోన్ చేసి జరిగిన గొడవ అంతా చెప్పడంతో కేశవ ఇంటికి వచ్చే అందరికీ తన ప్రేమ విషయాన్ని వివరిస్తాడు. తను కూడా శైలవ్ను ఇష్టపడుతున్నానని చెబుతున్న సరిగ్గా అదే సమయానికి శైలవ్ వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడికి చేరుకుంటారు. నారాయణ వాళ్ళను మర్యాదగా ఆహ్వానించి టీ ఇవ్వబోయినా వాళ్ళు దాన్ని తిరస్కరించి దారుణంగా మాట్లాడటం మొదలు పెడతారు. ఒక మెకానిక్ కి మా అమ్మాయిని ఇవ్వమని, ఆమెకు సారెన్ సంబంధం చూస్తున్నామని అంటారు. పైగా అసలు మీది ఒక దరిద్రపు ఇల్లని, ఈ ఇంట్లో ఆడవాళ్లు నిలబడరనే శాపం ఉందంటూ నోటికొచ్చినట్లు వాగుతారు. గతంలో ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పారైపోయారని,
ఐదుగురు మగవాళ్ళు ఉండే ఈ ఇంట్లోకి మా కూతురైన పంపైస్తే ఆమె జీవితం నాశనమైపోతుందని ఘోరంగా అవమానిస్తారు. లోపల ఈ మాటలన్నీ వింటున్న మహాలక్ష్మి ఇక ఏమాత్రం భరించలేక కోపంతో బయటకు వస్తుంది. తాను ఈ నారాయణ గారి పెద్ద కోడలిని, చక్రి భార్యను అని అందరి ముందు గర్వంగా చెబుతూ వాళ్ళ నవ్వుల్లో మౌయేస్తోంది. ఈ ఇల్లు ఒక బృందావనం లాంటిదని, ఇక్కడై మనుషులు చాలా స్వచ్ఛమైన వాళ్ళనే చెబుతుంది. ఆ శాపాలనై ఆస్తి కోసం ఎవరో గట్టనై వాళ్ళు సృష్టించిన అబద్ధాలనై తన మెడలోని తాళైనై చూపిస్తూ ధైర్యంగా నిలదీస్తుంది. కేశవ లాంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని మంచి అబ్బాయి దొరకడం మై అదృష్టమనై మై అమ్మాయి ఇక్కడ ఏ లోటు లేకుండా మహారాణిలా సుఖపడుతుందని కళ్ళకు కట్టైనట్లు వివరిస్తుంది. మహాలక్ష్మి చెప్పిన ఈ నిజాయితీ గల మాటలకు వారి మనసు పూర్తిగా మారిపోతుంది. బయట వాళ్ళ మాటలు విని అనవసరంగా తప్పుగా మాట్లాడామని క్షమాపణలు అడుగుతారు. కేశవకై తమ కూతురైన ఇచ్చే పెళ్ళై చేస్తామని మాట ఇచ్చాయి. మంచి ముహూర్తం చూసే పెళ్ళై చూపులకు రమ్మని చెప్పి చాలా సంతోషంగా అక్కడే నుంచి వెళ్తారు. అందరి ముందు మహాలక్ష్మి తనను భర్తగా ఒప్పుకోవడంతో చక్రి ఎంతో మరైసైపోతాడు. భవిష్యత్తులో ఈ మాటను శాశ్వతం చేసుకోవాలని ఆశపడతాడు. ఇంటికి వెళ్లిన శైలు తల్లిదండ్రులు ఈ శుభవార్తను కూతురికి చెప్పి అబ్బాయి ఫ్యామిలీ చాలా మంచిదని అర్థమైందని అంటారు. డబ్బు ఆస్తుల కంటే మంచి గుణము కలైసై ఉండే కుటుంబమే ముఖ్యమని కొడుకుకై కూడా నచ్చజెబుతారు. వెంటనే పంటలు గారైన పెళ్ళై పెంచి పెళ్ళై చూపుల ముహూర్తం ఖరారు చేస్తారు. ఆ తర్వాత జరిగిన పెళ్ళై చూపుల్లో రెండు కుటుంబాలు చాలా సంతోషంగా కలైసైపోయి సరదాగా మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మహాలక్ష్మి ఇదంతా ఎందుకు చేసిందంటే ఎలాగో తాను చక్రికి విడాకులు ఇచ్చి వెళ్లిపోతుంది కాబట్టి. ఈలోపు ఈ ఇంటికై మరో కోడలు వస్తే ఆ శాపం పోతుందనై అప్పుడు తన అవసరం ఈ కుటుంబానికై ఉండదన్న ఉద్దేశంతోనే ఈ సంబంధాన్ని కుదిర్చింది. కానీ చక్రి మాత్రం మహాలక్ష్మి తనను భార్యగా అందరి ముందు స్వీకరించిందని ఎన్నో ఆశలు పెంచుకుంటున్నాడు. మరై వీరిద్దరి మధ్య ఉన్న విడాకుల ఒప్పందం రద్దై ఒకరినొకరు అర్థం చేసుకుని నిజంగానే ఒకటవుతారా లేదా అనేదే రాబోయే ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ లో చూడాల్సిందే.